ఆపరేషన్ సింధూర్ పేరిట భారత సైన్యం ఉగ్రవాదుల పైన అటాక్ చేయడం నిజమే, వాస్తవం ఇది అందరికీ తెలిసిందే. అయితే దీని తర్వాత పాకిస్తాన్ అక్కడ సివిలియన్స్ చనిపోయారంటూ భారత్ పైన కక్ష కట్టుకుని భారత్ పైన దాడి చేసేందుకు ప్రయత్నించింది. నిన్న జమ్మూ కాశ్మీర్ లో కొన్ని ప్రాంతాలను టార్గెట్ చేసి కొన్ని డ్రోన్స్ ని కొన్ని మిసైల్స్ ని వదిలే ప్రయత్నం చేసింది. అయితే భారత్ సైన్యం వాటిని తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. అలాగే మరొక పక్క భారత్ సైన్యం POK లో కూడా వచ్చారంటూ కూడా పాకిస్తాన్ వెల్లడిస్తుంది. అసలు ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు. నమస్తే సార్. సో నిన్న జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ గానీ జమ్మూ కాశ్మీర్ ఎయిర్పోర్ట్ కానీ వీటన్నిటి కూడా టార్గెట్ చేసుకుని కొన్ని మిసైల్స్ అయితే వాళ్ళు బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించారు. వాటిని భారత సైన్యం తిప్పికొట్టింది. నిన్న అంతా కూడా ఏం జరిగిందంటే దాదాపు 15 టౌన్స్ మనకి పాకిస్తాన్కి మనకి 2 రకాల బార్డర్లు ఉంటాయి. ఒకటేమో కాశ్మీర్ లో ఉండే ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్. అంటే ఒకప్పుడు కాశ్మీర్ రాజ సంస్థానంగా ఉంది. 1947 లో రాజ సంస్థానం ఇండియాలో కలవాలా పాకిస్తాన్ లో కలవాలని సందేహంలో ఉంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ట్రైబల్ తిరుగుబాటుని లేవదీశారు. ఇప్పుడు అక్కడ ఉన్న రాజు ఇండియా వైపు హెల్ప్ అడిగాడు. ఇండియా రంగంలోకి దిగింది. ఆ క్రమంలో పాకిస్తాన్ కొంత భాగాన్ని తన అధీనంలో పెట్టుకునింది, ఇండియా కొంత భాగాన్ని తన అధీనంలో తెచ్చుకుంది. దీన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా మనం పిలుస్తాం, POK. అప్పుడు యునైటెడ్ నేషన్స్ మధ్యవర్తిగా ఉండి ఒక లైన్ 740 కిలోమీటర్ల లైన్ సరిహద్దు రేఖని గీసింది. ఆ సరిహద్దు రేఖ పేరే LOC, లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఈ సరిహద్దు రేఖకి ఇటువైపు ఉండేదేమో ఇండియా అధీనంలో ఉండే కాశ్మీర్, అటువైపు ఉండేదేమో పాకిస్తాన్ అధీనంలో కాశ్మీర్. మనం దాన్ని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ POK గా పిలుస్తాం. సో ఇప్పుడు ఈ బార్డర్ లో ఎప్పటి నుంచో యుద్ధం జరుగుతూ ఉంటది. ఇప్పుడు కూడా అది పెరిగింది. అది నేను తర్వాత మాట్లాడతా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే జమ్మూ మీద నిన్న అటాక్స్ జరిగాయి. జమ్మూ మీదనే కాకుండా నిన్నంతా కూడా దాదాపు 15 టౌన్స్. ఇప్పుడు LOC కాకుండా మనకి ఇంటర్నేషనల్ సరిహద్దు ఉంది. LOC ఏమో ప్రపంచం దేశాలు గుర్తించట్లేదు, ఓన్లీ మన 2 దేశాల మధ్య ఉన్న సరిహద్దు రేఖ. అట్లా కాకుండా ఇంటర్నేషనల్ బార్డర్ అంటారు. ఇంటర్నేషనల్ బార్డర్ అనేది 3323 కిలోమీటర్లు అతిపెద్ద బార్డర్ మనకు ఉంది. అంటే రాజస్థాను, పంజాబ్, గుజరాత్, ఈ రాష్ట్రాల జమ్మూ కాశ్మీర్, ఈ రాష్ట్రాలన్నీ కవర్ అవుతాయి అన్నమాట. వీళ్ళు ఈ 4 రాష్ట్రాల పరిధిలో 15 టౌన్స్ లో మన మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అంటారు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ కూడా ఇన్స్టాలేషన్స్ కొన్ని ఉంటాయి. మిలిటరీ హైదరాబాద్ లో కూడా మన గోల్కొండలో ఆర్డినెన్స్ ఉంది, DRDO ఉంది, తర్వాత మిలిటరీ హాస్పిటల్ ఉంది, మిలిటరీ స్కూల్ ఉంది, కంటోన్మెంట్ ఉంది, ఇలాంటివి ఉంటాయి కదా. వాటి మీద దాడులు చేయడానికి వాళ్ళు ప్లాన్ చేసి మిసైల్స్ ని, అంటే దాన్ని షార్ట్ రేంజ్ అండ్ మిడ్ రేంజ్ మిసైల్స్ అంటారు. వాళ్ళ దగ్గర ఏంటంటే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ అనేవి పాకిస్తాన్ దగ్గర లేదు, మన దగ్గరే ఉన్నాయి. ఇంటర్ కాంటినెంటల్ అంటే మనం వేరే దేశాల్లో దూరంలో 3000 నుంచి 5000 కిలోమీటర్ల దూరంలో కూడా మనం ప్రయోగించగలం. వాళ్ళ దగ్గర అంత లేవు, మిడ్ రేంజ్ షార్ట్ రేంజ్ మాత్రమే వాళ్ళు ఉన్నాయి. కాబట్టి వాటిని ఉపయోగించారు. అట్లాగే డ్రోన్స్ ఉన్నాయి, చైనా ఇచ్చిన డ్రోన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మామూలుగా F-16 గతంలో అమెరికా వేవి, కాకపోతే అమెరికా కండిషన్ పెట్టప్పుడు అమ్మింది ఇండియా మీద వీటిని వాడొద్దని. కానీ అది కూడా ఉల్లంఘించి అవి కూడా వేసాయని చెప్తున్నారు, F-16 కూడా. ఎప్పుడైతే ఇవన్నీ వచ్చాయో మన దగ్గర ఏంటంటే ఇటువంటి ఎయిర్ స్ట్రైక్స్ ని అటాక్ మనం అడ్డుకోవాలంటే 3 రకాల సిస్టమ్స్ అవసరం, డిఫెన్స్ సిస్టమ్స్. ఈ 3 రకాలు ఏంటంటే ఒకటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రెండోది రాడార్ సిస్టమ్, మూడోది కమాండ్ కంట్రోల్. ఈ 3 రకాలు అవసరం. ఈ 3 రకాల్లో స్ట్రాంగ్ గా ఉంది ఇండియా. ఎయిర్ డిఫెన్స్ అనేది బ్రహ్మాండమైన S-400 మనకి రష్యా ఇచ్చింది. దాని తర్వాత మనం దాన్ని DRDO ద్వారా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది మనకి. దీని ద్వారా మనం డెవలప్ చేసుకున్నాం. అట్లాగే మనకి ఇండిజినస్ గా మనమే సొంతంగా డెవలప్ చేసిన ఆకాశం ఉంది డిఫెన్స్ సిస్టమ్. ఈ 2 డిఫెన్స్ సిస్టమ్ ని ఉపయోగించి రాడార్ వ్యవస్థ కూడా మనకి స్ట్రాంగ్ గా ఉంది, కమాండ్ కంట్రోల్ కూడా మన దగ్గర బలంగా ఉంది. ఇవన్నీ ఉపయోగించి ముందుగానే మనం పసిగట్టి దాన్ని గాల్లోనే పేల్చేసాం. కాబట్టి దాదాపు ఒక 50 మిసైల్స్ పేల్చేసినట్టుగా చెప్తున్నారు. దాంతో పాటు నిన్న జమ్మూ ఎయిర్పోర్ట్ ఆల్రెడీ 24 ఎయిర్పోర్ట్ 27 ఎయిర్పోర్ట్స్ నార్త్ ఇండియా అండ్ వెస్ట్రన్ ఇండియాలో 27 ఎయిర్పోర్ట్లు మనం మూసేసాం ఆల్రెడీ. నెక్స్ట్ ఈ మంత్ 16-17 దాకా మూసేసాం. ఎందుకంటే అటాక్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని ముందే మన అథారిటీస్, మిలిటరీ, డిఫెన్స్, ఇంటెలిజెన్స్ పసిగట్టి వీటిని మూసేసాం.
కాబట్టి ఇప్పుడు జమ్మూ మీద వాళ్ళు అటాక్ చేశారు, జమ్మూ ఎయిర్పోర్ట్ మీద, దాంతోపాటు పఠాన్కోట, ఆ, ఆ, తర్వాత ఉదంపూరు, కిష్టావారు, ఆక్నూరు, సాంబా, కతువా ఈ ప్రాంతాల మీద నిన్న అటాక్ జరిగింది. ఇందులో ప్రధానంగా జమ్మూ మీద అటాక్ జరిగేసరికి ఒక్కసారిగా ఎయిర్ రైడ్ సైరన్స్ అంటారు. ఎయిర్ రైడ్ సైరన్స్ లో ఎయిర్ సైరన్స్ పెద్ద ఎత్తున నిన్నంతా మోగుతూనే ఉన్నాయి జమ్మూ ఏరియాలో. అంటే ప్రజలంతా కూడా బయట ఊరు లేకుండా ఎక్కడికక్కడ. జమ్మూ కాశ్మీర్ లో అలవాటు, మనకంటే అలవాటు లేదు కానీ వాళ్ళకి యుద్ధం అనేది ఇప్పటి నుంచి అలవాటు. అందువల్ల వాళ్ళకి యుద్ధం వచ్చినప్పుడు సైరన్స్ వస్తే ఏం చేయాలో వాళ్ళకి బ్రహ్మాండంగా తెలుసు, ఎలా దాక్కోవాలి. బంకర్లు, వాళ్ళు చాలా ఇండ్లలో బేస్మెంట్లు కూడా పెట్టుకుంటారు సేఫ్టీగా. మనకంటే అవన్నీ తెలియదు. మనకి ఏంటంటే మనకి కమర్షియల్ స్పేస్ వాడకూడదు కాబట్టి మనం ఏది వదలం మనం. కానీ అక్కడ అట్లా కాదు, వాళ్ళన్ని రక్షణ కోసం సపరేట్ గా పెట్టుకుంటారు. అట్లా కమ్యూనిటీ బంకర్స్ కూడా ఉంటాయి అన్నమాట. అక్కడ కూడా వాళ్ళు ఫుడ్, వాటర్ ఇట్లాంటి నిల్వ ఉంచుకోవడం ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా అలవాటు అయిపోయింది ఇట్లా యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి. అందువల్ల ఈ ఎయిర్ సైరన్స్ అనేవి, ఎయిర్ రైడ్ సైరన్స్ మోగినాయి. అదొకటి బ్లాక్అవుట్ అనేది ఇండియానే విధిస్తుంది, మొత్తం పవర్ అంతా ఆపేస్తుంది. బ్లాక్అవుట్ అంటే పవర్ లేకుండా మళ్ళీ జనరేటర్లు పెట్టుకోవడం కాదు, జనరేటర్లు కూడా ఉండకూడదు, ఏ రకమైన లైట్ ఉండకూడదు, పెంటార్చిలు చిన్న చిన్నవి మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అటాక్స్ చేసేటప్పుడు ఏ ప్రాంతాలు అనేది తెలియకుండా ఉండడానికి మామూలుగా థర్మల్ ఇవి ఈ మధ్య వాడుతున్నారు, థర్మల్ అండ్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ వాడుతున్నాం. మొన్న కూడా మనం ఆపరేషన్ సింధూర్ లో ఇదే వాడాం, ఇన్ఫ్రారెడ్ వాడాము. తర్వాత లో దీంట్లో వెళ్ళాము, రాడార్ మన వెళ్ళిన మన ఎయిర్ క్షిపణులు, మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లో దీంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాయి. అందువల్ల వాళ్ళ రాడార్కి మనం కనిపెట్టలేదు, అందుకని మన దాన్ని పోల్చలేకపోయారు గాల్లో. అంటే రాడార్ సిస్టమ్ ఎలా బ్రేక్ చేయాలి, స్టెల్తీ అంటారు. స్టెల్తీ అంటే మన జామర్స్ ఉంటాయి అన్నమాట చుట్టూ. ఆ జామర్ ఉండడం వల్ల ఇది కనబడదు వాళ్ళకి, రాడార్కి అందదు అనమాట. జామర్ అనేది అడ్డుకుంటది. సో ఈ టెక్నాలజీతో మనం చేయగలిగాం. ఈ టెక్నాలజీ మన స్థాయిలో వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు దాన్ని మన రాడార్ వ్యవస్థ ముందుగానే పసిగట్టి గాల్లోనే పేల్ చేసింది. అందువల్ల జమ్మూ ఎయిర్పోర్ట్ మీద పడలేదు ఒకటి కూడా. కాకపోతే అవన్నీ ఆ శిథిలాలు చాలా చోట్ల పడ్డాయి. కాకపోతే ఒక గందరగోళ వ్యవస్థ అయితే నెలకొనింది. ఎందుకంటే బ్లాక్అవుట్ విధించడం, సైరన్లు మోగడం, ప్రజలందరికీ రావడం. అందుకని ఇందాక చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా జమ్మూకి వెళ్ళాడు. జమ్మూ అనేది వింటర్ క్యాపిటల్ అన్నమాట. శ్రీనగర్ అనేది మిగతా టైంలో క్యాపిటల్ మనకి. జమ్మూ ఓన్లీ వింటర్ సీజన్ లో మాత్రం జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ గా ఉంటుంది. సో అందుకని జమ్మూ మీద బార్డర్ ఏరియాలో అటాక్ చేశారు అనమాట. సో ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా వెళ్ళి అక్కడ ప్రజలందరితో కలిసి ఈ ప్లేసులంతా ఆయన వెళ్తున్నాడు. ముఖ్యమంత్రి వెళ్ళి అందరికి ధైర్యం చెప్పి అక్కడ గైడ్ చేయడానికి ఆయన వెళ్తున్నారు. మోడీ కూడా టచ్ లో ఉన్నాడు, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా టచ్ లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మన వాళ్ళు ఇప్పుడు ఇంకొక కొత్త పరిణామం ఏం జరిగిందంటే పిఓకిలోకి ఎంటర్ అయ్యారు. పిఓకి అంటే పాక్ ఆర్డర్, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాం కదా, దాంట్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ మామూలుగా బార్డర్లో పాక్ సైన్యం 1 lakh వరకు సైన్యం ఉంటే మన వాళ్ళు 1.5 నుంచి 2 lakhs వరకు మన సైన్యం ఉన్నారు. సో ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు అక్కడ ప్రజల మీద, ఎందుకంటే అటువైపు లైన్ అటువైపు గ్రామాలు ఉంటాయి, పాకిస్తానీ ప్రజలు ఉంటారు, ఇటువైపు కూడా ఇండియన్ గ్రామాలు ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియన్ గ్రామాల మీద కుప్వారా కావచ్చు, బారాముల్లా కావచ్చు, ఊరి కావచ్చు, రాజౌరి కావచ్చు, ఈ ఏరియాల మీద, గ్రామాల మీద వాళ్ళు అటాక్ చేశారు. మన ప్రజలు ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారని చెప్తున్నారు. సో మన మీడియా కూడా అక్కడికి, ఎన్డీటీవీ, బీబీసీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ విజువల్స్ అంతా కూడా నిన్న చూపించారు వరుసగా ఎట్లా జరిగింది. ప్రజల వాళ్ళతో కూడా, గాయపడిన వాళ్ళతో కూడా మాట్లాడారు. అక్కడ బారాముల్లా హాస్పిటల్లో వీళ్ళందరినీ తీసుకెళ్లి చేర్చారు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనం ఇట్లాగే ఉంటే వాళ్ళు గ్రామాల మీద అటాక్ చేస్తుంటే మన వాళ్ళు చనిపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయారని చెప్తున్నారు. మనం కానీ ఎంటర్ అయితే మన సైన్యాన్ని వాళ్ళు అడ్డుకోలేరు. వాళ్ళు మొత్తం అన్ని రకాల సైన్యం, అంటే రెగ్యులర్ ఆర్మీ, రిజర్వ్డ్ ఆర్మీ అండ్ పారామిలిటరీ అన్ని కలిపినా కూడా 10 లక్షలు మంది. ఒక్క రెగ్యులర్ ఆర్మీనే 15 లక్షల వరకు ఉన్నారు, 14 నుంచి 15 లక్షల వరకు రెగ్యులర్ ఆర్మీ ఉంది. అన్ని కలుపుకుంటే మన 50 లక్షలు ఉన్నారు. అది కాకుండా యాక్టివ్ గా మిగతా ఎన్సీసీ అన్ని కలుపుకుంటే 1 కోటి సైన్యం అనేది మనకి 4 రోజుల్లో 1 కోటి సైన్యం రెడీ అయిపోతుంది. వాళ్ళ మొత్తం పాపులేషన్ 25 కోట్లు. కాబట్టి పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్ఫేర్ లో మనల్ని జయించలేదు.
అందుకనే వాళ్ళు అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే దొంగ దెబ్బ తీయడం ఎలాగనేది వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు తప్ప ఫేస్ టు ఫేస్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఆర్మీ